ప్రపంచ గుర్తింపు కలిగిన కొల్లాపూర్ మామిడికి కష్టకాలం దాపురించింది. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మామిడికి కొన్నేళ్లుగా దిగుబడి తగ్గింది. మామిడి తోటలను తెగుళ్లు చుట్టుముడుతుండటంతో దేశ విదేశాలకు ఎగుమతి మాట పక్కన పెడితే కొల్లాపూర్ జనం సైతం ఈసారి మామిడి రుచి చూసే అవకాశం లేకుండా పోయింది. పాలమూరు మామిడికి ఉన్న చరిత్ర అంతా ఇంతా కాదు. అందులోనూ కొల్లాపూర్ మామిడికి ఎంతో ప్రత్యేకత ఉంది. శతాబ్దం క్రితం కొల్లాపూర్ సంస్థానాధీశులు ఏర్పాటు చేసిన తోటలు క్రమంగా విస్తరించాయి. తొలుత కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని రాజువారి పెద్ద తోట, చుక్కాయిపల్లి కృష్ణ విలాస్ తోటలో మామిడి తోటల సాగును ప్రారంభించారు. క్రమంగా 500 హెక్టార్ల వరకు తోటలు విస్తరించాయి. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. 15,000 మంది రైతులు మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. భూములు కౌలుకు తీసుకొని మామిడి తోటలు పండిస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నూజివీడు నుంచి సేకరించిన మామిడి మొక్కలను మామిడి తోటల పెంపకానికి అనువైన కొల్లాపూర్ ప్రాంతంలో నాటారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితుల వల్ల మంచి తీపిదనంతో కాయ కూడా పెద్దగా ఉండటం, నాణ్యంగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల ప్రత్యేకత పొందింది. కొల్లాపూర్ నేల స్వభావంతో గతంలో ఎలాంటి ఎరువులు, రసాయనాలు లేకుండానే కేవలం సాగునీటి ద్వారా మంచి మామిడి దిగుబడి వచ్చేది. ఒక్కో మామిడికాయ సైజు 200 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు ఉండేది. సన్నటి టెంక, ఎక్కువ గుజ్జు కలిగి ఉంటుంది. కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, కోడేరు, వీపనగండ్ల, పానగల్ మండలాల్లో వేలాది ఎకరాల రైతులు మామిడి తోటలు ఏర్పాటు చేసుకున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికిన ఎక్కువ మంది రైతులు మామిడి తోటల పెంపకం సాగిస్తున్నారు. వరుసగా తాకుతున్న ఎదురు దెబ్బలకు మామిడి రైతులు విలువలలాడుతున్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు కొల్లాపూర్ మామిడి ఎగుమతి అయ్యేది. కానీ ఇప్పుడే మామిడి పండించిన కొల్లాపూర్ రైతులు, స్థానిక ప్రజలు రుచి చూసే అవకాశం లేకుండా పోయింది. ఏళ్లపాటు కష్టపడి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మామిడి రైతులకు 4 రూపాయలు కళ్ల చూడాలంటే ఎన్నో సుడిగుండాలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. లక్షల కొద్దీ పెట్టుబడుల భారం, ఏడాది పొడవునా తోటల సంరక్షణ, వాతావరణ పరిస్థితుల్లో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పూత దశ నుంచి మరింత జాగ్రత్తగా తోటను కాపాడుకోవడం మామిడి రైతు వంతు. ఆ తర్వాత ఏమాత్రం గాలి దుమారం వచ్చినా, వైరస్లు చుట్టుముట్టినా రైతు పరిస్థితి తలకిందులవుతుంది. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మామిడికి కొన్నేళ్లుగా దిగుబడి తగ్గింది. దీంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. మామిడి తోటలను తెగుళ్లు బారి నుండి కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయోగాలు సైతం ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వడం లేదు. 5-6 ఏళ్లుగా మామిడి తోటలను బ్లాక్ ఫంగస్ చుట్టుముడుతోంది. పూత, కాయలు తెగుళ్లు బారిన పడుతున్నాయి. వేగంగా విస్తరించిన మామిడి తోటలను అంతే వేగంగా రైతులు నరికివేసే పరిస్థితులు ఎదురయ్యాయి. ఏటా కోట్లలో జరిగే కొల్లాపూర్ మామిడి వ్యాపారానికి తెగుళ్లు చుట్టుముడుతున్నాయి. ప్రతి ఏటా అమెరికా, మలేషియా, అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. కొల్లాపూర్ బ్రాండ్ను ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ దశలోనే మామిడికి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.